లూకా సువార్త 18వ అధ్యాయము. లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి చదవండి. ఆ, 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 ఉమ్, ఆ, ఉమ్, 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 ఉమ్. చూడండి, ఓకే. అయితే సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కనులెత్తుటకు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికాను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. హెచ్చించుకున్నవాడు తగ్గింపబడినని, తను తాను హెచ్చింపబడి అని చెప్పాను. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును జీవం కలిగిన మా తండ్రి, ఘనమైన దేవా, నీకు వందనాలు అయ్యా. 2026వ సంవత్సరంలో మొదటి ఆదివారాన తండ్రి, మేమందరం నీ పాదాల చెంత చేరి నీ వాక్యాన్ని వినడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకే వందనాలు. నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకుంటూ నా నోట మీ మాటలు ఉంచవలసిందిగా కోరుకుంటూ, మీరే మహింపరచబడవలసిందిగా కోరుకుంటూ, యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ ఒక ఆయన ఒక ప్రశ్న వేశాడు, జీవితాన్ని మనం ఎలా చూస్తాం? జీవితం అంటే ఏంటి? జీవితాన్ని మనము ఎలా చూస్తాం? జీవితం అంటే ఏంటి? ఎలా చూస్తాం? ఏదో మనుషుడిగా పుట్టాము, ఓకే, పోయాము అన్నట్టు చూస్తామా? ఇంకా ఎలా చూస్తాము అని కొంతమందిని అడిగాడంట ఒక ఆయన. అప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక మంచి మంచి సమాధానాలు చెప్పారంట. ఏం చెప్పారంటే, ఒక ఆయన అన్నాడంట, జీవితం అనేది ఒక పుస్తకం లాంటిది. ఆ జీవితం అనేది ఒక పుస్తకం లాంటిది, ప్రతిరోజు ఒక పేజీ లాంటిది, లేకపోతే ప్రతి సంవత్సరం ఒక పేజీ లాంటిది. నువ్వు ఏది రాస్తే అదే జరుగుతుందో లేకపోతే అని ఒక ఆయన చెప్పాడంట. ఇంకొక ఆయన అన్నాడంట, జీవితం అనేది రోలర్ కోస్టర్. రోలర్ కోస్టర్ అంటే ఎలా చెప్పాలి? ఎగ్జిబిషన్లో పైకి కిందకి వెళ్తూ ఉంటుంది చూడండి, ఒకటి రోలర్ కోస్టర్ లాంటిది. ఒకసారి చాలా సంతోషాలు ఉంటాయి, ఒకసారి చాలా దుఃఖాలు ఉంటాయి, మళ్ళీ తర్వాత చాలా సంతోషాలు ఉంటాయి, మళ్ళీ తర్వాత చాలా దుఃఖాలు ఉంటాయని చెప్పాడంట. తర్వాత ఇంకొకరిని అడిగితే ఒక ఆయనంట, జీవితం అనేది ఒక ప్రయాణం లాంటిది. జీవితం అనేది ఒక ప్రయాణం లాంటిది, వెళ్తూ ఉంటాం, ఒక్కొక్క ఊరు దాటి వెళ్తూ ఉంటాం. ఓకే, కొన్ని ఊర్లు బాగుంటాయి, కొన్ని ఊర్లు బాగుండవు, మనం అలా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. ఎక్కడికి వెళ్తున్నాం ఏమో తెలీదు, ఒక ప్రయాణం లాంటిది. అట్లా ఒక ఆయన అన్నాడంట, జీవితం అనేది ఒక టెస్ట్ లాంటిదంట. టెస్ట్ అంటే ఏంది? పరీక్ష. జీవితం అంటే ఏంది? ఒక పరీక్ష లాంటిది. పరీక్ష అంటే ఏంది? చిన్నపిల్లలు స్టూడెంట్స్ రాస్తూ ఉంటారు. ఏం రాస్తారు? పరీక్షలు రాస్తూ ఉంటారు. పరీక్షలు రాస్తూ ఉంటారు. పరీక్షలు అప్పుడు టెన్షన్ పడతారు బాగా, అమ్మా నాకు పరీక్షలు ఉన్నాయంటారు. ఎప్పుడు చదవనోడు కూడా కొంచెం పరీక్షలప్పుడు కొంచెం చదవడానికి ట్రై చేస్తాడు కదా. సో ఎందుకు పరీక్షలు టెన్షన్ పడతారు? ఎందుకంటే పరీక్షల్లో మనోడు ఎంత ధీరుడో శూరుడో బయటపడిద్ది, అంతే కదా. నువ్వు ఎంత బాగా చదువుతున్నానని చెప్పినా కానీ నీకు పరీక్షల్లో మార్కులు రావాలి, అంతే కదా. నీకు పరీక్షల్లో మార్కులు రాకపోతే నేను భలే చదువుతానంటే ఏంది? నీకు 100కి 4 మార్కులు వచ్చి నేను భలే చదువుతానంటే సరేలే అంటారు కదా. సో నీకు పరీక్షల్లో బాగా రావాలి, అప్పుడే నువ్వు ఎంత చదువుతావు, నీకు ఎంత నాలెడ్జ్ ఉందనేది మాకు తెలుస్తుంది అనేది మన వాళ్ళ ఉద్దేశం. సో జీవితం అనేది ఒక పరీక్ష లాంటిది
అని ఒక ఆయన అంటాడు. ఒకవేళ మనం కూడా ఈ ఆత్మీయ జీవితం ఒక పరీక్ష లాంటిదైతే మనకు టీచర్ ఎవరు? మనకి టీచర్ ఎవరు? దేవుడు. మనకి టీచర్ ఎవరు? దేవుడు. ఓకే, మనకి పాఠాలు చెప్పింది బైబిల్. ఇప్పుడు దేవుని వాక్యం చెప్పేవాళ్ళు మనకి టీచర్లు అనుకుందాం. ఓకే, మనకి పరీక్ష పెట్టేది ఎవరు? దేవుడు. ఓకే, మన పేపర్లు దిద్దేది ఎవరు? మన పేపర్లు దిద్దేది ఎవరు? దేవుడే అనుకుందాం. సో మనందరం పరీక్ష రాస్తుంటే, జీవితం అనే పరీక్ష రాస్తుంటే, దేవుడు మనకిచ్చిన ఆ పరీక్ష మనం రాస్తుంటే మన పేపర్లని మార్కులు వేసేది ఎవరు? మన పేపర్లు మార్కులు వేసేది ఎవరు? దేవుడు. ఓకే, ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? అరే, పేపర్ ఇచ్చేది దేవుడు, మనకి దిద్దేది కూడా దేవుడే, మనకి మార్కులు ఇచ్చేది కూడా దేవుడే. నేను బాగా రాశానని అనుకోవచ్చు, కానీ మార్కులు వేయాల్సింది ఎవరు? నేను ఎంత బాగా రాశాను అనేది చెప్పాల్సింది ఎవరు? దేవుడు. నాకు ఎన్ని మార్కులు వస్తాయని చెప్పాల్సింది ఎవరు? దేవుడు. నాకు నేను ఎంతైనా చెప్పుకోను, నేను బాగా రాసి వచ్చానా, నేను భలే రాశాను అన్నా అని చెప్పుకున్నా, కానీ మార్కులు వేసేది ఎవరు? దేవుడు అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొన్నిసార్లు మనకి చాలా విచిత్రం అనిపించింది. ఏంటంటే మనం భలే రాసేయమనుకున్నది దేవుడు అంటాడు 0 మార్కులు అంటాడు. నేను 4 పేజీలు రాస్తూనే ఉన్నాను, కరెక్ట్గా రాశాను అనుకుంటాం. దేవుడు అన్నీ చూసి తిప్పి 0 అంటాడు. మనం స్టన్ అవుతాం. అదేంది? మన పేపర్లు చూసి మిగతా వాళ్ళు కూడా, మన చర్చి తెలిసిన మన వాళ్ళు కూడా అన్న భలే రాసావన్నా అంటాడు. కానీ మార్కులు వేసేది ఎవరు? సో నేను ఎంత బాగా రాశాననేది ఎప్పుడు దాకా మనం ధైర్యంగా ఉండకూడదు. మార్కులు వచ్చిందాకా మనకి ఎవరికి ధైర్యం లేదు. మార్కులు రాకముందు మనం ఎవ్వడం గర్వించాల్సిన అవసరం లేదు. ఏమని నేను భలే రాశానని. ఎందుకంటే మార్కులు వేసేది చూసినోడు కాదు, రాసినోడు కూడా కాదు. మార్కులు వేసే ఆయన వేరే ఆయన ఉన్నాడు. ఏమండి, నా భాష అర్థమవుతుందా? సో మన జీవితం అనే ఈ జీవనయానంలో, అది ప్రయాణం అనొచ్చు, అది పుస్తకం అనొచ్చు, ఓకే, ఏమైనా అనొచ్చు, అదొక టెస్ట్. అంటే మరి దీనిని మనం ఎలా జీవిస్తున్నాం అనేది మార్కులు వేసే ఆయన ఒక ఆయన ఉన్నాడు అనే విషయం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఏమండి, మన దేవుడు బాధ్యత లేని వ్యక్తి కాదు. ఏమండి, చూడండి, ఒక వ్యక్తికి నువ్వు డబ్బులు ఇచ్చి, ఓకే, నీ కొడుక్కో నీ కుమారుడికి డబ్బులు ఇచ్చి నువ్వు లెక్క అడగట్లేదంటే నువ్వు బాధ్యత లేని వ్యక్తివి, ప్రేమ కలిగిన వ్యక్తివి కాదు. దాన్ని ప్రేమ అనుకోవద్దు. నువ్వు బాధ్యత లేని వ్యక్తివి. ఎందుకంటే తన లెక్క అడగాలి. ఏం చేసావు? సరే, నీ కొన్నావా, కొనలేదా? సరిగ్గా ఖర్చు పెట్టావా, లేదా? ఏమండి, మనకు బైబిల్ చెప్తుంది. ఏమని చెప్తుంది? దేవుడి ముందు మనందరము ఒకరోజు నిలబడాలి. దేవుడు మనకి మంచి సమయాన్ని ఇచ్చాడు, కొంతమందికి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, కొన్ని అవకాశాలను ఇచ్చాడు. అయితే సరే, పుడితే పుట్టావు, పోతే పోయావు అని దేవుడు వదిలేస్తాడు అని బైబిల్లో లేదండి. బైబిల్లో చాలా క్లియర్గా ఉంది, దేవుడు నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని నుంచోబెడతాడు. దేవుడు ఆయన ఇచ్చిన సమయానికి, ఆయన ఇచ్చిన అవకాశాలకి అన్నిటికీ లెక్క అడుగుతాడు. అది నమ్మినా నమ్మకపోయినా అది నిజం. సో దేవుడు ఎలా లెక్క అడుగుతాడనేది తర్వాత మనం చూస్తే, మరి మార్కులు వేసేది దేవుడు, ఎలా జీవించామని చెప్పేది దేవుడు అనే విషయం మనము జ్ఞాపకం చేశాం. ఇక్కడ చూస్తే మనల్ని అందరినీ ఆశ్చర్యపరిచే ఒక సంఘటన ఇక్కడ. లూకాసు సువార్త 18వ అధ్యాయము 9వ వచనం. మరి పరిసయ్యుడు నిలవబడి ప్రార్థన చేయట 10వ వచనం. ప్రార్థన చేయుటకి 2 మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. 2 ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఒక ఆయన పరిసయ్యుడు, ఒక ఆయన సుంకరి. వీళ్ళిద్దరు ప్రార్థన చేస్తున్నారు. ఫస్ట్ పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అంటే నిలువబడి, దేవా, నేను చోరులను, దొంగలను, అన్యాయస్తులను, వ్యభిచారులను అయినా, ఇతరుల మనుషుల వలనైనను
ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మనోడి కృతజ్ఞతాస్తుతులు పాయింట్ భలే ఉంది. మనం ఇందాక ఆరాధన చేసాం, కానీ ఈయన ఆరాధన పాయింట్ చాలా విచిత్రమైన ఆరాధన పాయింట్. ఏమన్నాడు? అయ్యా వాడు ఎదవా, వాడున్నాడు కదా, వాడు కంటే వాడిలాగా నేను లేను, నీకు వందనాలు. అన్యాయస్తుల్లాగా నేను లేను, నీకు వందనాలు. అయ్యా వ్యభిచారుల్లాగా నేను అల్లమ్మి ఇల్లమ్మి వ్యభిచారులు, అయ్యా నేను వ్యభిచారిని కాదు అయ్యా, నీకు వందనాలు. ఇంకా ఏంటంట? ఇతరుల మనుషులు అలా వాళ్ళలాగా వీళ్ళలాగా నేను లేనయ్యా, వాడు అబద్ధాలు చెప్తాడు, ఇటు దొంగ లెక్కలు రాస్తాడు, వాడు అది వాడు ఇది. దేవా నీకు వందనాలయ్యా, నేను వాళ్ళలాగా లేనయ్యా, నీకు వందనాలయ్యా అన్నాడండి. మంచి ప్రార్థన కాదా? ఒకవేళ ఆడి ప్రార్థనలు వింటే మనం ఏమనుకున్నాడు? అబ్బా ఆయన మంచోడురా, భక్తుడురా, అన్న మంచి భక్తుడురా, అన్న వ్యభిచారం చేయడు, అన్న అన్యాయాలు చేయడు, దొంగ లెక్కలు రాయడు, దొంగ మాటలు రాయడు, అబద్ధాలు చెప్పడు, అన్న చాలా మంచోడురా. నా ప్రార్థన నా పక్కనోడు వింటే, ఒకవేళ నేనే ప్రార్థన చేస్తే అబ్బా అన్న మొత్తానికి మంచి భక్తిపరుడులాగా ఉన్నాడు రా అని అనుకుంటాడు. పాపం వాడి దాంట్లో లెక్కలు వేసేస్తాడు. అన్నకి 90 వేద్దాం అనుకుంటాడు 100కి. అయ్యా నేను వీళ్ళలాగా వాళ్ళలాగా లేనయ్యా, నీకు చాలా చాలా వందనాలయ్యా అన్నాడు. అయితే విషయం ఇంకోటి ఉంది. అక్కడ మనోడు 2 అడుగులు ముందుకేసి వెనకాల ఎవరున్నాడు? సుంకరున్నాడు. చూసి అయ్యా ఈడిలాగా కూడా నేను లేనయ్యా, నీకు వందనాలు అన్నాడు. ఓకే, వెనకాల ప్రార్థన చేయడానికి వస్తే వాడిని చూపించామన్నాడు. అయ్యా ఈడు సుంకరగాళ్ళలాగా నేను లేనయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు అయ్యా, నీకు చాలా థ్యాంక్స్ అయ్యా అన్నాడు. మనందరం విన్నాం ప్రార్థన. మనందరం ప్రార్థన ఏమనుకున్నాం? అన్నగారు మంచి భక్తిపరుడురా, మామూలు ఏ చెడ్డ అలవాట్లు లేవురా, చాలా మంచోడురా, అసలు ఈ సుంకరి ఇంకా ఎదవలాగున్నాడు అని మనందరం మార్కులు వేసాం. ఓకే, ఇప్పుడు పాపం నెక్స్ట్ ఆయన ఎవరు? పాపం సుంకరి పాపం దగ్గరికి కూడా రాలేదంట. అయితే సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక. ఎందుకు ధైర్యం చాలలేదు? అరే ఆయన పరిశుద్ధుడు, ఆయన దేవాతి దేవుడు అన్న దృక్పథంతో ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైనా నన్ను కరుణించుమని పలికిన. ఏమండి ఈయన ప్రార్థన ఎంతది? చిన్నది, 2 లైన్లు. ఓకే, 4 పదాలు. దేవా పాపినైనా నన్ను. దాంట్లో కూడా ఆయన గురించి ఆయన గొప్పగా చెప్పుకోలేదు. అయ్యా పనికి మాలను ఉన్నాయా, పాపినయ్యా నేను, నన్ను కరుణించయ్యా అని 2 మాటలు పలికాడు. చిన్న ప్రార్థన చేశాడండి, అయిపోయింది. ఒక ఆయన పరీక్ష రాశాడు, ఇద్దరు పరీక్ష రాశారండి, ప్రార్థన పరీక్ష రాశారు. ఒక ఆయన ఆయనకి 10 పేపర్లు రాశాడు, ఇంకొక ఆయన 1 పేపర్ రాశాడు. ఆ పేపర్ కూడా సగానికి రాశాడు. ఇంకొక ఆయన 10 పేపర్లు రాశాడు. సో మనందరము లెక్కలేసాం. మనందరం ఏమనుకున్నాం? ఖచ్చితంగా 10 పేపర్లు రాసినోడే గ్రేటరా అనుకున్నాం. అవునా? ఖచ్చితంగా 10 పేపర్లు రాసినోడే గ్రేటరా, వాడు అందరిలాగా లేడురా అనుకున్నాం. కానీ ఎవడికి ఎన్ని మార్కులు చెప్పాల్సింది ఎవరు? నువ్వా నేనా? మన ఇద్దరం కాదు. నువ్వు కాదు, నేను కాదు. ఎంత రాశాడు, ఎవడైనా రాశాడు అనేది చెప్పాల్సింది దేవుడు. అయితే దేవుడు ఏమన్నాడు అది చూడండి, చిన్న మాట, 14వ వచనం. అతని కంటే, వీళ్ళిద్దరు పరీక్ష రాశారు, అతని కంటే ఇతడు అంటే ఎవరు? పరిసయ్యుడి కంటే సుంకరి నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. అయితే మార్కులు వేసిన ఆయన ఏమన్నాడంటే, 10 పేపర్లోడు ఒక క్వశ్చన్ ఇస్తే ఇంకొక ఆన్సర్ రాశాడు. వాడు 20 పేపర్లు రాసినా కానీ వాడికి వచ్చేది 0నే. అయితే వాడు 2 లైన్లు రాసిన ఈడు కరెక్ట్ ఆన్సరు రాశాడు కాబట్టి ఈడికి మార్కులు వచ్చినాయి, వాడికంటే ఎక్కువ ఈడే బెటర్ అన్నాడు. మనం అందరం బిత్తరపోయాం, వామ్మో అనుకున్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు ఈ మాట చెప్పినప్పుడు కూడా అక్కడున్న వాళ్ళు కూడా స్టన్ అయి ఉంటారు, ఏంద్రా అయినా అని.
ఏమన్నాడు? చాలా సింపుల్గా, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్తాను. ఏమండి, మనకి తెలీదు. మనం దేవుని కొరకు న్యాయంగా బ్రతుకుతూ ఉండాలి, కానీ వేరే వాళ్ళకి మార్కులు మనల్ని దేవుడు వేయమని అనలేదు. అయ్యా శాము, నాకు తెలియదు మీ పక్కన ఇంటోడి గురించి, వాడి గురించి నువ్వు కొంచెం మార్కులు వేసి పంపించాన్నాడా? మహా అయితే అంత భారం అంటే ప్రార్థన చేయమన్నాడేమో దేవుడు ఇండైరెక్ట్గా, కానీ మార్కులు ఏమన్నాడా? ఎంత తోడు, వీడికంటే వీడికంటే ఆడా, చెప్పు నువ్వు ఒక లెక్క చెప్పు అన్నాడా? ఏమండి, అది మన పని కాదు, మన పని కాదు. ఇంకా వణుకు పుట్టేది ఏంటంటే, మనం అనుకుంటున్న లెక్కల ప్రకారం కొన్నిసార్లు దేవుడు మనకు జీరోలు వేయచ్చు. జాగ్రత్తగా ఉండాలి మనం ఏందో వేరే వాడికి మార్కులు లేద్దా కూర్చున్నామంటే, దేవుడికి ఎన్ని కాదులే, జీరో అంటాడు. నువ్వు మనుషులకి ఎట్లా కనిపించావు, నువ్వు ఎంత భక్తిపరుడులా కనిపిస్తున్నావు, ఓకే, నువ్వు ఎంత, నేను అంటాను ఇది కూడా ఉపయోగిస్తాను, నువ్వు ఎంత సేవ చేస్తున్నావు, ఇవి కూడా కాదండి, ఇవి కూడా కాదు. ఏది ప్రాముఖ్యం? దేవుని ముందు మనం ఎలా ఉంటున్నాం, దేవుని ముందు మనం ఎలా ఉంటున్నాం, దేవుని కళ్ళల్లో ఎలా ఉంటున్నాం, దేవుని దృక్పథంలో ఎలా ఉంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యం అండి, చాలా ప్రాముఖ్యం అండి. భక్తి లేకపోతే దేవుని మీద ప్రేమ మనకి ఎట్లా ఉందనేది చెప్పాల్సింది ఎవరు? దేవుడు. దేవుడు, నువ్వు కాదు, నేను కాదు, ఇంకెవరో కాదు. తొందరపడద్దు, ఎవరి గురించి మాట్లాడద్దు. మరి బహుశా శంకర్ గురించి అందరూ వెక్కిరించి ఉంటారు. అసలు నేను ఇట్లాంటి వర్తమానం ద్వారానే రక్షించబడ్డా. సిద్దిపేట ప్రకాశ్ అంకుల్ వాక్యం చెప్తా ఉంటే, మీకు పరలోకంలో చాలా సర్ప్రైజ్లు కనిపిస్తాయి, ఖచ్చితంగా ఈడుంటాడు అనుకున్నవాడు ఉండడు, ఈడేమో ఉంటాడు అనుకున్నవాడు ఉంటాడు అని చెప్పాడు. దాని మీద వర్తమానం చెప్తే నేను అప్పుడు తీర్మానం చేసుకున్నాను. సరే, చాలా సంవత్సరాల క్రితం. ఓకే, ఇక్కడ చూస్తే చాలా క్లియర్గా దేవుని వాక్యంలో ఉందండి. ఎంతో పెద్ద ప్రార్థన చేసి నేను వాళ్ళలాగా వీళ్ళలాగా లేను అనుకున్న వాడికి దేవుడు 0 మార్కులు వేశాడు. అయ్యా పాపినైనా నన్ను కరుణించయ్యా అని మరి నమ్రతతో, తగ్గింపుతో, అయ్యా నువ్వు పరిశుద్ధుడైన దేవుడు, నీ ముందు నా భక్తి ఏంది, నీ ముందు నాది ఏంది అన్న దృక్పథంతో, తగ్గింపుతో వెళ్ళిన ఆయనకి ఇదిగో ఈయనకి మార్కులు వేశాడండి, ఈయనకి మార్కులు వేశాడు దేవుడు. అందుకని అక్కడ మాట అన్నాడు, తన్ను తాను హెచ్చించుకున్నవాడు. అంటే ఏంది? దేని విషయం హెచ్చించుకున్నాడు? నాకు చాలా డబ్బులు ఉన్నాయని హెచ్చించుకున్నాడా? దేని విషయం హెచ్చించుకున్నాడు? దేని విషయం హెచ్చించుకున్నాడు? తన భక్తి విషయంలో హెచ్చించుకున్నాడండి, తన భక్తి విషయంలో హెచ్చించుకున్నాడు. నేను వాళ్ళలాగలేను వీళ్ళలాగలేను అనుకొని తన్ను తాను హెచ్చించుకున్నాడు. దేవుడు అన్నాడు, నిన్ను నువ్వు హెచ్చించుకున్నావు కాబట్టి నిన్ను నేను తగ్గిస్తానులే ఆగు అన్నాడు. నిన్ను నువ్వు హెచ్చించుకున్నావు కాబట్టి నిన్ను నేను తగ్గిస్తాను అన్నాడు. చూడండి, మనం చాలాసార్లు మిస్ అయ్యే పదం ఏం తెలుసా? తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. అంటే హెచ్చించుకునేవాడు ఏమవుతాడంట? తగ్గించబడతాడంట. తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడంట. అసలు తగ్గించేది హెచ్చించేది ఎవరు? అది మనం మిస్ అవుతాం. అంటే తగ్గించేది ఎవరు, హెచ్చించేది ఎవరు? ఇప్పుడు తగ్గించుకున్నామని హెచ్చించేది ఎవడు? దేవుడు, ఎవరో కాదు. ఇక్కడ మనకు కనపడని వ్యక్తి ఎవరంటే దేవుడు. దేవుడు చూస్తూ ఉంటాడు, ఏమన్నా కొంచెం హెచ్చించుకుంటున్నాడా అంటే ఏం చేస్తాడు? ఎవరో కాదు, దేవుడే తగ్గిస్తాడు. దేవుడు చూశాను అనుకో, బిడ్డ తగ్గింపుతో ఉంటున్నారు, ఆయన హెచ్చిస్తాడు. అందుకని మార్కులు పడకముందే మనము పడాల్సిన లేదు. తగ్గింపుతో ఉండడం చాలా మంచిది, చాలా శ్రేష్టమైన. మర్యాదగా మాట్లాడడం, ఓకే, జాగ్రత్తగా మాట్లాడడం ప్రతి ఒక్కరి విషయంలో. కొంచెం మనమేం అంత మార్కులు ఉన్న వాళ్ళం కాదులే అని మనం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే ఎవరికి ఎన్ని మార్కులు అనేది ఇంకా ఎవరమే డిసైడ్ చేయలేదు. ఏదో కొంచెం బాగున్నాం అన్నంత మాత్రాన, ఏదో కొంచెం వేరే వాళ్ళ గురించి సరిగ్గా మనకి వినిపించకపోతే వాళ్ళని తక్కువగా చూడడం, వాళ్ళని తక్కువగా మాట్లాడడం, వాళ్ళని తీసివేయడం, వాళ్ళని దూరం పెట్టడం, అవి మనం వేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఆ పని మీద దేవుడు ఉన్నాడు, అది మన పని
కాదు. ఒకవేళ సెకండ్ లెవెల్లో సేవకులు ఉంటారు, అది మన పని కాదనేది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అందుకని అసలు ఇదంతా ఎందుకు చెప్పాడంటే 9వ వచనం. ఇదంతా ఎందుకు చెప్పాడంటే 9వ వచనం, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని. అది అసలు ఇతనికి యేసుక్రీస్తు మీద నమ్మకం కాదు, ఇతనికి ఎవడి మీద నమ్మకం? ఆయన మీద నమ్మకం. ఏమని నమ్మకం తెలుసా? ఏమని నమ్మకం తెలుసా? ఈరోజు లేచాను, అబద్ధం ఆడాను, ఆడలేదు, ఆడలేదు, ఓకే ఓకే సూపర్ నేను, అది. ఎవరి మీద నమ్మకం అంట? తాము నీతిమంతుల్ని తమ్ము నమ్ముకోనంట. వాళ్ళు నమ్ముకుంటున్నాడు. అయ్యా మనం వాక్యంలో ఏం చూస్తున్నాం? మన నీతి ఎలాంటిది అని చూస్తున్నాం మనం. రోమీయులకు రాసిన పత్రికలో మురికి గుడ్డలు లాంటిది. మనకి నీతి అనేది లేదు. నేను ఎంత మంచి వ్యక్తినైనా నాకు నీతి అనేది లేదు. నా నీతి ఎక్కడి నుంచి వస్తుందంటే యేసుక్రీస్తే. నా ధైర్యం ఏంటంటే యేసుక్రీస్తే. నేను నిస్వార్థంగా ఉంటానని, నేను అబద్ధం చెప్పనని, ఓకే నేను ఇలా 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 ఉంటాను అనేది నా ధైర్యం కాదు. నా ధైర్యం యేసుక్రీస్తు, నా నీతి యేసుక్రీస్తు. నేను ఆయన వైపు చూస్తాను, ఆయన ధైర్యంతో నేను ప్రార్థన చేస్తాను. కానీ నన్ను నేను చూసుకొని కాదు, నన్ను నేను చూడగలిగితే నేను ఎప్పటికీ చేయలేను. తాము నీతిమంతులమని తమ్ము నమ్ముకున్న ఇతరులను, అది నేను చాలాసార్లు దగ్గర ఉన్న వాళ్ళకి ఎప్పుడు చెప్పాను, మీకు కూడా చెప్తున్నాను. ₹1,00,00,000 మాట రాసుకోండి. ఏంటంటే దేవునికి బాగా కోపం వచ్చే ఒక విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఉపమానం చెప్పు. దేవునికి బీభత్సం కోపం వచ్చేది ఏం తెలుసా? నువ్వు మంచిగా ఉండు, చాలా మంచిది, సూపర్, నువ్వు వాక్యం 20 గంటలు చదువుతున్నావు, ప్రార్థన 15 గంటలు చేస్తున్నావు, వెరీ గుడ్, చాలా మంచిది. నువ్వెవరకు ఒక అబద్ధం ఆడవు, మంచిది, సూపర్, వెరీ గుడ్, అది చాలా మంచిది. నీలాంటి వాళ్ళు చాలామంది కావాలి. అయితే జాగ్రత్తగానండి, నువ్వు బాగున్నావు అని వేరే వాళ్ళని తక్కువగా మాత్రం చూడొద్దు. నాకు ఇది దేవుడు చాలా స్టార్టింగ్లోనే నేర్పించాడు. అప్పుడప్పుడు పడతలేస్తూ ఉన్నాను, కానీ మీకు చెప్తున్నాను, తొందరగా చెప్తున్నాను. ఏమనంటే ఇతరులని తృణీకరణ తక్కువగా చూసి, నీ మనసులో అయినా కానీ నువ్వు తక్కువగా చూసావా, అయిపోయావే. నిన్ను ఫుట్బాల్ ఆడుకుంటాడు దేవుడు, నేను చెప్తున్నానుగా. దేవునికి పిచ్చి కోపం. సరే నువ్వు మంచిగా ఉంటే ఉండు, కానీ ఇతరులను మాత్రం తక్కువగా చూడొద్దు. నీకు తెలీదు, తర్వాత మార్కులు వేసేటప్పుడు నీవు అసలు 2, 3లో ఉంటావేమో, వాడు 90లో ఉంటాడేమో, నీకు తెలీదు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, దేవునికి ఇష్టం లేదంటే ఎవరిని తక్కువగా చూడొద్దు, ఎవరిని తృణీకరించొద్దు. అసలు వీడికి మార్కులు లేదని నేను అనుకున్నాను. అసలు ఇదంతా ఎందుకు చెప్పాడంట? తాము నీతిమంతులను తమ్ము నమ్ముకొని, సరే నువ్వు ఉంటే ఉండు, మంచిదే, ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన. దీని అర్థము ఇంకా తప్పుడులతో తిరుగుతూ ఉండమని కాదు. ఓకే, పాపలది ఎట్లా పడితే అట్లా ఉండే వాళ్ళతోటి కూర్చొని తిరుగుతా, ఏం కాదు, అది కాదు దాని అర్థం. వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోండి. విశ్వాసుల్లోనే ఒకవేళ సరిగ్గా మీ దృక్పథం వాళ్ళ పట్ల ఎలా ఉండాలంటే, అయ్యా అపోస్తుడైన పౌలు యేసుక్రీస్తు తర్వాత నన్ను పోలి నడుచుకోండి అని చెప్పేంత ధైర్యం కలిగిన ఆయన ఏమన్నాడు? పాపులలో నేను ప్రధాన పాపిని అన్నాడు. ఇంగ్లీష్లో ఉంటుంది వర్స్ట్ ఆఫ్ సిన్నర్స్ అన్నాడు. అంటే ఏం తెలుసా? అసలు పాపులు అనే వాళ్ళని పెడితే వాళ్ళ భయంకరమైన అతి ఘోరమైన వాళ్ళలో నేను ఫస్ట్ అన్నాడు ఆయన. అతి ఘోరమైన వాళ్ళ ర్యాంకింగ్లు ఏమని ఇస్తే అది నాది అన్నాడండి. యేసుక్రీస్తు పవిత్రత తెలిస్తే అటువంటి తగ్గింపు వస్తుంది. యేసుక్రీస్తు పవిత్రత తెలిస్తే అటువంటి తగ్గింపు వస్తుంది. మరి మనము ఏ దృక్పథంతో ఉండాలంటే, అయ్యా నేను కూడా అంత పెద్ద వ్యక్తినేమి కాదు దేవుని ముందు, నా నీతి దేవుని వల్లనే వచ్చింది, నా మంచితనం ఏంటి, నా పవిత్రత ఏంటి అన్న దృక్పథంతో మనం ఇతరులను కూడా మంచిగా చూడాలి అనేది దేవుని. ఇంకొక లెక్కలో చూద్దాం, చూడండి దేవుడు ఎట్ట లెక్కలేస్తాడో. మీ అందరికీ తెలిసిన ఇంకొకటి చూపిస్తున్నాను. లూకాసు వార్త 21వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 21వ అధ్యాయం చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొక విచిత్రమైన లెక్క. యేసుక్రీస్తు చూడండి 21వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను
ఆయన పారజూచెను. ఓకే ఓకే. కానుకల బెట్టలో డబ్బులు వేస్తున్నారంట. చాలామంది ధనవంతులు కూడా వేస్తున్నారంట. ఒక బేద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజంగా చెప్తున్నా. ఇది ఇంకో విచిత్రమైన మాట. ఆమె 2 కాసులు వేస్తే ఒక బేద విధవరాలు 2 కాసులు వేసిందంట. చాలామంది ధనవంతులు డబ్బులు వేస్తూ ఉన్నారంట. దేవుడికి ఎవడెవడు అంత వేస్తాడు లెక్కలన్నీ తెలుసు. అక్కడున్న శిష్యులకి కరెక్ట్గా లెక్కలు తెలియకపోయినా కానీ వాళ్ళకి ఉరామారిగ్గా తెలుసు, మొత్తానికి ఖచ్చితంగా ఎక్కువే వేస్తారని వాళ్ళకి తెలుసు. అన్నీ చూసి యేసుక్రీస్తు ఏమన్నాడు, అందరికంటే ఏమే ఎక్కువ వేసిందయ్యా అన్నాడు. ఒక పేద విధవరాలు ఒక ఆమె వచ్చి 2 సిక్కలు వేస్తే అందరికంటే ఎక్కువ ఈమె వేసింది అన్నాడు. ఇదేందండి, ఇదేం లెక్క? మళ్ళీ యేసుక్రీస్తు పరీక్షలు చాలా విచిత్రంగా ఉన్నాయి కదా. మనం ఏమనుకుంటాం, ధనవంతుల భయంకర చాలా వేసి ఉంటారు, ఇవ్వడంలో వీళ్ళకి దేవుడు ఎక్కువ మార్కులు ఇస్తాడు అని అనుకున్నాం మనందరం. కానీ ఇక్కడ ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసింది అన్నాడండి. అంటే ఎక్కువ అంటే ఏంటి దాని అర్థం? అంటే జాగ్రత్తగా వినండి, ఈమె ఎక్కువ డబ్బులు వేసిందనా? ఒక మన మాటల్లో చెప్పుకోవాలనుకుంటే అది రోజువారీ కూలీ అంట. సరే 200 ఇప్పుడు కొంచెం కూలీ పెరిగింది కాబట్టి 500 వేసింది అనుకుందాం. ఓకే, 5 లక్షలు వేసిన వాళ్ళు ఉన్నారు, 50,000 వేసిన వాళ్ళు ఉన్నారు, 5 కోట్లు వేసిన వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు అన్నాడు 500 వేసింది, అందరికంటే ఎక్కువ వేసింది అంటున్నాడు. ఇప్పుడు శిష్యులు బిత్తరపోతున్నారు. రే వాళ్ళు ఎన్ని బంగారము వెండి ఎన్ని వేసి ఉంటారు, ఈమె 2 సిక్కలు వేస్తే ఎక్కువ వేసింది అన్నాడు ఇందిరా. అంటే దేవుని లెక్కలు వేరు, మన లెక్కలు వేరు. మనము అమౌంట్ చూసి లెక్కలేస్తాం, అబ్బా చాలా ఇచ్చాడు రా అని. దేవుడు ఏం చూసి లెక్కలేస్తాడంట? చూడండి 4వ వచనం, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి, కానీ ఈమె తనకు కలిగిన జీవనమంతయు. అమ్మో, ఇది స్టన్నింగ్ వర్డ్ ఇది. అంటే దేవుడు ఎలా లెక్కలేస్తాడంట? ఎంత ఇచ్చావు కాదు, ఎంతలో నుంచి ఇచ్చావు, ఎంత ఇచ్చావు కాదు, ఎంతలో నుండి ఇచ్చావు. 5 కోట్లు ఇచ్చావు అని నువ్వు చెప్తున్నావు కదా, వాడికి 40,000 కోట్లు ఉంటే దాంట్లో 5 కోట్లు ఇచ్చాడు. వాడికి 1,00,000 కోట్లు ఉంటే దాంట్లో 5 కోట్లు ఇచ్చాడు. నువ్వు 5 కోట్లే చూస్తున్నావు, నువ్వు నేను. కానీ దేవుడు ఏం చూస్తున్నాడు? ఈమె దగ్గర 500 ఉంటే ఆ 500 దేవునికి ఇచ్చింది కాబట్టి ఏమి ఎక్కువ ఇచ్చింది అన్నాడండి దేవుడు. అంటే పరీక్షల్లో మనం రాసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నేను 5 కోట్లు ఇచ్చి వచ్చే ఏందిరా ఏమనుకున్నావు, ఎంత ఇచ్చావురా నువ్వు చర్చికి? 5,000 5,000 ఏందిరా, కోట్లు ఇవ్వాలరా దేవునికి. దేవుని మహాకృప, నేను 5 కోట్లు ఇచ్చాను అంటే అక్కడ ఆయన లెక్కలేస్తే ఏమన్నాడు? 0 అన్నాడు. నేనేమో ఇక్కడ అందరికీ చెప్పి హడావుడి చేసి విందు భోజనం పెట్టాను, అక్కడ పైన ఆయన ఏమన్నాడు? 0, అసలు నువ్వేమి లేలెత్తి అన్నాడు. పాపం ఎవరో మరి తల్లి తనకున్నంతలో ఎంతో త్యాగపూరితంగా ఇస్తే ఆమెకేసాడు దేవుడు మార్కులు. ఏమండి, దేవుని లెక్కలు దేవుడు మార్కులు వేసిందాక మనం గర్వించాల్సిన అవసరం లేదు. దేవుడు ఎవరికి ఎట్లా వేస్తాడో మనకి తెలియదు. దేవుడు ఎలా ఎవరికి వేస్తాడో తెలియదు. దయచేసి ఈ దృక్పథంతో మనము ముందుకు వెళ్ళాలి.
ఈ దృక్పథంతో మనం ముందుకు వెళ్ళాలి. దేవుడు ఎలా ఆలోచిస్తాడనేది అక్కడక్కడ ఆయన మనకు తెలియజేశాడు. దాన్ని బట్టి మనం ఆలోచించుకోవాలి ఆయన ఆలోచన ఎలా ఉంటుంది అనేది. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు తనకున్నదంతా ఇచ్చిందంట ఈ బిడ్డ. అందుకనే ఎక్కువ వేసేది అన్న. అంటే దేవుని లెక్కలు నెంబర్ కాదు, దేవుని లెక్కలు కమిట్మెంట్. దేవుని లెక్కలు నెంబర్ కాదు నువ్వు నేను అనుకున్నట్టు, దేవుని లెక్కలు కమిట్మెంట్. దేవుని లెక్కలు కమిట్మెంట్. ఇక్కడ ఆమె కమిట్మెంట్ని చూశాడు. ఆమెకి దేవుని పట్ల ఉన్న ప్రేమను తను చూశాడు. తల్లి కొంత ఉంటే మొత్తం వేసిందే. ఎంత ప్రేమ ఈమెకి, ఎంత ప్రేమ ఈమెకి, దేవుని పట్ల ఎంత భక్తి, అందరికంటే ఈమె ఎక్కువ ఇచ్చింది అని చెప్తున్నాడు. దేవుడు పరీక్ష పెడుతున్నాడు, మనం రాస్తున్నాము. దేవుని ముందు ఒకరోజు మనం నుంచోవాలి. ఆ దృక్పథంతో మనం ముందుకు వెళ్ళాలి అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే అందుకనే పౌలు భక్తుడు ఏమంటాడంటే 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మనుషులను సంతోషపెట్టువారము కాక మళ్ళీ చదవండి. మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. అపోస్తులైన పౌలు మరి తనతో పాటు సేవ చేసిన వాళ్ళ గురించి చెప్తున్నాడు. అయ్యా, మేము మనుషుల్ని సంతోషపెట్టాలని పరిచర్య చేయలేదు. మనుషుల్ని సంతోషపెట్టాలి అనుకుంటే మళ్ళీ ప్లాన్లు వేరుగా ఉంటాయి. మనుషులకి ఇష్టం వచ్చేటట్టుగా చేయడం, మనుషులు సంతోషపరిచేటట్టుగా చేయడం. కానీ మా సువార్త మనుషుల్ని సంతోషపెట్టడానికి కాదు. ఎవరిని సంతోషపెట్టడానికి? దేవుణ్ణి సంతోషపెట్ట. ఏమండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ దైవ సేవకుల గురించి రాస్తున్నాడు అపోస్తులుడైన పౌలు. అయ్యా, మేము మనుషుల్ని సంతోషపెట్టడానికి పరిచర్య చేయలేదు, మేము దేవుణ్ణి సంతోషపెట్టడానికి చేశాం. అయ్యా, ఇది చెప్పాలా చెప్పకూడదా, ఇలా ఉండాలా ఉండకూడదా, ఎవరితో ఎలా ఉండాలి, ఎక్కడ ఏం చెప్పాలి, మా కోఆర్డినేషన్ అంతా ఎవరితోటి? దేవునితోటి. ఆయన్ని సంతోషపెట్టాలని. వీళ్ళు ఎలా తీసుకుంటారో తీసుకుని అది వాళ్ళకి దేవునికి సంబంధించింది. కానీ మా గోల్ మాత్రం ఏంటి? దేవుణ్ణి సంతోషపెట్టాలి. ఎందుకని చెప్పండి? ఎందుకని చెప్పండి? ఎందుకని దేవుణ్ణి సంతోషపెట్టడానికి చేయాలి? ఎందుకు దేవుణ్ణి సంతోషపెట్టడానికి చేయాలి చెప్పండి? ఇప్పుడు మనం అనుకున్న దాని ప్రకారం ఎందుకు దేవుణ్ణి సంతోషపెట్టడానికి చేయాలి? ఎందుకంటే మార్కులు వేసేది ఆయన కదా. మార్కులు వేసేది ఆయన కదా. నువ్వు మనుషులు అంటున్నావు చూడు, వాళ్ళ మార్కులు పనికి రావు. ఇక్కడికి పనికి వస్తాయి కానీ దేవుని ముందు నుంచున్నప్పుడు 0. సర్లే పక్కబో. సార్ నన్ను వాడు పొగిడాడు, ఈడు పగడాడు, నాకు 20 ఫ్లెక్సీలు వేశారండి, సర్లే పక్క జరుగు అంటాడు. ఇంకొకరిని అయితే నరకానికి పోరా పో అంటాడు. ఎవడు పొగిడితే ఏంది? ముందు నువ్వు ఎంత పొగిడించుకుంటే ఏంది? నువ్వు ఎవడికి ఎంత గొప్ప అయితే ఏంది? నీకు పెద్ద మార్కులు వేసినప్పుడు అక్కడ రావాలి నీకు మార్కులు, ఎక్కడ మార్కులు కాదు. అసలు సేవకుల గురించి చెప్తున్నాడు ఆయన సేవకుల గురించి చెప్తున్నాడు. అయ్యా, నేను మనుషుల కోసం చేయలేదు. ఎందుకంటే మనుషులు కాదు మార్కులు వేసేది. అసలు వాళ్ళు మార్కులు వేసినా వాళ్ళ మార్కులు అసలు పనికి రావు. వాళ్ళు ఏంది మార్కులు వేయడానికి? తొందరపడి మార్కులు వేయొద్దు. మార్కులు వేసేది ఎవరు? దేవుడు. మార్కులు వేసేది దేవుడు. చాలాసార్లు మనకు తెలీదు. ఒకసారి సిద్దిపేట ప్రకాష్ గారు ఒక ఆయన దగ్గరికి వెళ్ళారంట. ఒక ఆయన దగ్గరికి వెళ్ళి, ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, సార్, చాలాసార్లు వాళ్ళ ఇంటికి వచ్చాడంట. చాలాసార్లు ఆయనతో చెప్దాం అనుకుని కూడా
చెప్పలేదంట. ఒకసారి వెళ్ళి ఆ పెద్ద ఆయన్ని కూర్చొని, సార్ నేను మిమ్మల్ని చూశానండి చాలాసార్లు, మీరు బైబిల్ ముందు పెట్టుకొని మీరు ఉండడం నేను చూశాను. నిజంగా మీ భక్తిని బట్టి నేను చాలా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నానండి. మీ భక్తి నిజంగా చాలా స్ఫూర్తిదాయకం అంటే ఆయన అన్నాడంట, సార్ నన్ను క్షమించండి, నేను పొగాకు నవ్వులుతూ ఉంటాను. ఓకే, మా కొడుకో కోడలో ఏమనకుండా ఉండడానికి బైబిల్ ముందు పెడతా, నేను చదవనండి అన్నాడంట. ఏమండి, సత్యంగా చెప్పాడు ఆయన. ఇంకా చాలా గొప్పవాడు, మంచోడు. పెద్దవాడు అంట సిద్దిపేట ప్రకాశం. వామ్మో, అంటే మనకి చాలాసార్లు తెలీదు. ఒక్కొక్కడు సేవ చేస్తే దేవుడు అంటాడు, అరే నువ్వు అన్నీ చేసింది ఏదో పొగడ్తల కోసం. ఒకసారి ఒక ఆయన చెప్పాడు, ఇక్కడ డేవిడ్ అంకుల్ చెప్పాడు, ఒక పెద్ద దైవజనుడు, ఆయన బాగా బిజీగా తిరుగుతున్నాడంట దేవుని సేవలో. తిరుగుతూ ఉంటే ఒకరోజు ఆయన ఫోన్ మాట్లాడుతా బాగా స్ట్రాంగ్గా నిద్ర వచ్చిందంట. ఫోన్ ఆడిపెట్టి నిద్రపోయాడంట. నిద్రపోతే ఆయనకి ఒక దర్శనం కలిగిందంట. దర్శనం కలిగితే అందరు లైన్లో వస్తూ ఉంటే అందరిని ఒక్కొక్కరిని దేవుడు కౌగిలించుకొని, యేసుక్రీస్తు కౌగిలించుకొని నవ్వుతున్నాడంట. ఒక్కొక్కరిని బట్టి సరే వచ్చావా, సరే రా అన్నట్టు కౌగిలించుకొని పంపిస్తున్నాడంట. సరే ఈయన భార్య వస్తుందంట, ఈయన నుంచొని ఉన్నాడంట, లైన్లో వెళ్తున్నాడంట. ఇప్పుడు చూడు యేసుక్రీస్తు నన్ను గట్టిగా కౌగిలించుకొని, ఇంకేం సంగతులు, చాలా బాగా చేసావు అసలు, అది ఇది అంటాడని చాలా సంతోషంగా వెళ్తున్నాడంట. ఒక్కొక్కరి గురించి మాట్లాడుతున్నాడు, దేవుడు సంతోషపడుతున్నాడు. ఇంకా వెళ్ళి నేను దేవుని కోసం చాలా సేవ చేస్తున్నాను అనుకుని నడుచుకుంటూ వెళ్తూ ఉంటే చూసి దేవుడు కౌగిలించుకొని సరేనండి తట్టి పంపించాడంట. ఈయన బాధపడ్డాడంట, ఏందిరా నేను అసలు నా లైఫ్ అంతా దేవునికి ఇస్తే నన్ను ఊరకట్ట చాలామందిని చూసి నవ్వి అట్లా పలకరించాడు నన్ను, అసలు పలకరించిన కూడా పలకరించలేదంటే, ఇంకా అక్కడ దేవదూతుంటే ఏంటి నాకు నన్ను దేవుడు సరిగ్గా పలకరించలేదంటే, ఇదంతా దర్శనం, ఊరక దర్శనం. దేవుడు ఆయనకు ఒకటి చెప్పడానికి దర్శనం అంటే. అప్పుడు దేవదూత ఏంటంట, నువ్వు చాలా చేసావు కానీ అంత నీ కోసం చేసుకున్నావు, ఆయన దృష్టిలో అది జీరో లెక్క. ఇంకా నువ్వు రక్షించబడ్డావు కాబట్టి పరలోకానికి వచ్చావు, కానీ నువ్వు చేసిందంతా జీరో లెక్క, నువ్వు అసలు ఏం చేయనట్టే లెక్క అన్నాడంట. నువ్వు చాలా చేసావు. అప్పటి నుంచి ఆయన బుక్ రాశాడు. తర్వాత ఆయన పరిచర్య విధానం ఆయన మార్చుకున్నాడు. అప్పుడే ఎవరో ఫోన్ చేస్తున్నారంట నా దగ్గరికి, ఎక్కడికి రండి అంటే, ఫోన్ చేసి నేను రానులే అని పెట్టేశాడంట. దేవుడు ప్రార్థన చేసి దేవుడు నడిపిస్తేనే వెళ్దాము అని అప్పటి నుంచి తీర్మానం చేసుకున్నాను. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, అంటే నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్తానంటే, అంటే మనం లెక్కలు వేసుకుంటాం, మనం మార్కులు వేసుకుంటాం, కానీ ఆయన దృష్టిలో ఏది మార్కులు ఏమో మనకి తెలుసో తెలీదు, మనకు తెలీదు. ఏమండి ఇక్కడ అంటున్నాడు, అందుకనే మేము అంటే మార్కులు వేసేది ఆయన కాబట్టి, నువ్వు మార్కులు లేని వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయబాకు. నువ్వు ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయాల్సింది ఎవరిని? మార్కులు వేసేవాడిని. ఆయన ముందు ఎలా ఉంటున్నావు అనేది జ్ఞాపకం చేసుకో. ఆయన ముందు మేము ఉండడానికి గురించి మేము ఆలోచిస్తామని చెప్తున్నాడు. అదే మరలా చెప్తాడు ఆ గళితీయులకు రాసిన పత్రిక 1:10 కూడా చెప్తాడు. చూడండి, గళితీయులకు రాసిన పత్రిక 1:10. మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికి, ఒకవేళ నేను మనుషులను సంతోషపెట్టేవాడిని అయితే క్రీస్తు దాసుడను కాదు. నిద్ర లేచినప్పటి నుంచి ఆయమ్మేమనుకున్నది, ఇయ్యమ్మేమనుకున్నది అనేది నేను ఆలోచిస్తూ ఉన్నానంటే నేను క్రీస్తు దాసుడిని కాదు. వాళ్ళు మార్కులు లెక్క కూడా రావు, వాళ్ళు ఎన్ని మార్కులు వేసినా కానీ లెక్క రాదు. అందుకని అక్కడ ఒకటి అన్నాడు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, హృదయములను చూచు దేవుడు. బయట ఎంత మంచిగా నేను మాట్లాడినా, ఒకలా ఒక ఆంటీతో నేను మాట్లాడుతున్నాను, ఆంటీ బాగున్నారా అని చక్కగా మాట్లాడుతున్నాను, కానీ ఆంటీ గురించి నేను అరే ఆంటీ మంచిది కాదురా అని మనసులో అనుకుంటే బక్క మాట్లాడుతున్నాను అనుకో, దేవుడు మార్కులు ఎట్టేస్తాడు?
భలే బాగా మాట్లాడావు అని మార్కులు వేస్తాడా? దేవుడు ఏం చూస్తాడు? హృదయం చూస్తాడు. బై, నీ హృదయం కపటంతో ఉంది, నువ్వు ఆమె గురించి చెడుగా ఆలోచిస్తూ లోపల బయటకేమో మీరు చాలా మంచివారా అంటున్నావు, దొంగ అని 0 మార్క్ వేస్తాడు. ఏమండి అంటే ఏం చూశాడంటే దేవుడు, మనం చూసాం తెస్సలోనికైయులు ఏమని చూస్తాడు? హృదయములను చూచు దేవుడు. మన హృదయం పవిత్రంగా ఉండాలి, మన హృదయం నిష్కపటంగా ఉండాలి, మన హృదయం నిర్దోషంగా ఉండాలి. మన మాట మన హృదయాన్ని చూపించాలి. మనసులో ఒకటి అనుకుంటా బయట ఎంత మంచిగా మాట్లాడుతున్నా, ఎంత మంచిగా చేసినా దేవుడు హృదయాన్ని తీస్తాడు. అంటాడు, తీస్తాడు. వీడు బయటకు మాట్లాడుతున్నాడు, ఈ హృదయం ఇది అని చెప్తాడు. హృదయములు చూచు దేవుడి మీద ఫోకస్ చేయి ఎక్కువ. ఆయనకు అన్నీ కనిపిస్తాయి, ఆయన మీద ఫోకస్ చేయి. ఆయన ఏమనుకుంటున్నాడు మనసులో, ఆయన ఏ మార్కులు వేస్తున్నాడు, ఆయన్ని సంతోషపెట్టాలి. మనుషుల దయను పొందుకుని వాడిని కాదు, మనుషుల దయం కోసం చేయొద్దు. నేను చాలాసార్లు చెప్పాను, కొన్నిసార్లు ఎట్లయితుందంటే నువ్వు ఎవడి కోసం అయితే దేవుణ్ణి కూడా దూరం పెడతా ఉంటావో, ఒక్కొక్కసారి వాడు కూడా దూరం అవుతాడు, దేవుడు దూరం అవుతాడు. కొన్నిసార్లు కొంతమంది జీవితాల్లో మనకి జరిగిన సాక్ష్యాలు ఏంటంటే మనము హట్ అయినా పర్లేదు అని దేవుణ్ణి చూస్ చేసుకుంటామో, తర్వాత చూస్తాం వాడు కూడా దేవుని దగ్గరికి రావడం చూస్తాం. కొంతకాలం అయిన తర్వాత వాడు కూడా దేవుని దగ్గరికి రావడం చూస్తాం. నువ్వు మంచి పని చేసావు, నువ్వు కరెక్టే చేసావు. దేవుణ్ణి సంతోషపెట్టడం నేర్చుకుంటా. నిజంగా హృదయం పవిత్రంగా ఉన్నవాడి మాట కూడా పవిత్రంగా ఉంటుంది. హృదయం దేవుని దృష్టిలో మంచిగా ఉంటే నేను అంటాను మనుషుల దయను పొందుకోవడం కొంచెం ఈజీనే. ఈరోజు కాకపోయినా రేపైనా, రేపు కాకపోయినా తర్వాత అయినా, మరి నీ హృదయం నిజంగా సత్యంగా ఉంటే తర్వాత వాళ్ళే అనుకుంటారు. మరి సామెతల్లో ఒక మాట ఉంది, ఓకే, ఇన్ ద ఎండ్ పీపుల్ విల్ అప్రిషియేట్ ఫ్రాంక్నెస్ మోర్ దాన్ ఫ్లాటరీ అని ఉంది. అంతిమంలో అంట ప్రజలు ఫ్రాంక్గా ఉండడం, నిజాయితీగా ఉండడాన్నే ఇష్టపడతారంట ఫ్లాటరీ కంటే. ఫ్లాటరీ అంటే ఏంటంటే అనవసరమైన పొగడ్తల కంటే నిజాయితీగా ఉండడాన్ని లాస్ట్కి ప్రజలు మెచ్చుకుంటారు అని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, నేను మనుషుల దయను పొందుకోవడానికి లేదు. అది అక్కడ ఇంకో మాట ఉంది, ఏముంది? ఒకవేళ మనుషుల దయను పొందుకొని ఓర్చున్నానా అయితే నేను క్రీస్తు దాసుడును కాదు. అయిపోయింది. నా మనసంతా వీడు పొగుడతాడా వాడు పొగుడతాడా, వాడెట్ట చేస్తాడు ఈడెట్ట పొగుడతాడు అనేది దాని మీద ఉందనుకో, వీళ్ళకి బాగా కనిపించాలి వాళ్ళకి బాగా కనిపించాలి అనే దాని మీద ఉందనుకో, నేను క్రీస్తు దాసుడును కాదు, నేను క్రీస్తు దాసుడు. సో నా మైండ్ దాని మీద అంటే మార్కులేసి ఆయన మీద ఉంటే వీళ్ళకి కూడా నేను మంచిగానే పని చేస్తాను అన్నట్టు మనం అనుకోవచ్చు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చూడండి. దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకు ఇష్టమై ఉండవాలని మిగులు అపేక్ష. ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కటి మాట, సూపర్. ఈ రోజున న్యూ ఇయర్ రిజల్యూషన్స్లో మనము నూతన సంవత్సరంలో చాలా అనుకుని ఉంటాం, మంచిది, నేను టయానికి లేవాలని, టయానికి ఇట్లా ఉండాలని, ఓకే, మంచి కొన్ని రెజల్యూషన్స్ మనం తీసుకున్నాం. మనము నిజంగా అపోస్తలుల దగ్గర నుంచి, దైవ సేవకుల దగ్గర నుంచి ఇది నేర్చుకుందామా? ఏమంటున్నాడు? దేహం మందున్నా కానీ, దేహం విడిచినా కానీ ఆయనకి ఇష్టలై ఉండాలని అపేక్ష. నా కోరిక ఏంటంటే, నా డీపెస్ట్ డిజైర్ ఏంటంటే, ఇవన్నీ కాదన్నా, ఇవన్నీ కాదు. కొన్ని ఉంటాయి, వస్తాయి, పోతాయి, జరుగుతాయి, జరగవు. కొన్నిసార్లు కొంతమంది పొగడరు. కానీ నా ఫోకస్ ఏంటంటే, మా ఫోకస్ ఏంటంటే, దైవ సేవకులు చెప్తున్నారు ఏమంటే, దేవునికి ఇష్టడై ఉండాలని అపేక్షించుచున్నాను. నా ఆశ, నా తృష్ణ, నా కోరిక ఏంటంటే దేవుడు ఇష్టపడాలి, దేవుడు చూసి సంతోషించాలి, దేవుడు చూసి నవ్వాలి. ఈరోజున నూతన సంవత్సరంలో మనం చేసుకున్న ప్రతి నిర్ణయాల్లో దయచేసి ఈ నిర్ణయం చేసుకుందామా? ఈ నిర్ణయం చేసుకుందామా? యేసయ్య ఎవరికి ఇష్టంగా ఉన్నా లేదనేది కాదు, నేను నీకు ఇష్టంగా ఉండాలి యేసయ్య, నేను నీకు ఇష్టంగా ఉండాలి, నేను నీకు ఇష్టంగా ఉండాలి.
దేవునితో చెప్దామా ఈ మాట, అయ్యా నేను నీకు ఇష్టంగా ఉండాలని దైవ సేవకుల్లాగా నేను కూడా అపేక్షిస్తున్నానయ్యా అని దేవునితో చెప్తే దేవుడు నిజంగా ఎంత సంతోషపడతాడు. మరి యేసుక్రీస్తు గురించి తండ్రి సాక్ష్యం ఇచ్చేటప్పుడు ఏమంటాడు చూడండి. మత్తయి సువార్త 3:17 ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. దిస్ ఈజ్ అన్ ఎక్సలెంట్ వర్డ్. ఈయన యందు నేను ఆనందించాను. ఈయన చూసి నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకా దేవుడు స్వయాన తను చెప్పుకున్నప్పుడు చూడండి, యోహాను సువార్త 8:29 చూడండి. యోహాను సువార్త 8:29. ఆ 8:29 యోహాను సువార్త 8:29. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక. ఎట్లాంటివి చేస్తాడంట? ఇష్టమైన కార్యములు. ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు చెప్పాడు. తండ్రి అయిన దేవుని గురించి చెప్తున్నాడు. నేను ఎప్పుడు ఏం చేస్తానంటే ఆయనకి ఇష్టమైనవి చేస్తాను. ఈ రోజున మనం అలాంటి తీర్మానం చేసుకుందామా? అపోస్తులుడైన పౌలులాగా, అపోస్తులులాగా, దైవ సేవకుల్లాగా యేసుక్రీస్తు స్వయాన చెప్తున్నా, ఆయనకి ఇష్టమైన పనులు నేను చేస్తాను, ఆయనకి ఇష్టంగా ఉండడం నేను గోల్గా పెట్టుకుంటాను అనేది మనము చెప్దామా? దేవునితో చెప్దామా? దేవుడు అలాంటి ప్రార్థనలను చాలా ఇష్టపడతాడండి. చూడండి ఏమంటున్నాడు. మత్తయి సువార్త 5:6 అనుకుంటా, చదవండి ఒకళ్ళు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచరు. ప్రైజ్ ది లార్డ్. నాకు ఈ వచనం చాలా ఇష్టం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచరు. నీతి కొరకు అంటే అక్కడ ఒకటి పెట్టుకుందాం, దేవునికి ఇష్టంగా ఉండుట కొరకు. ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. నీకు నిజంగా తృష్ణ ఉంటే, ఆ అపేక్ష ఉంటే, నిజంగా దేవుడు నీకు ఎలాంటి అవకాశాలు ఇస్తాడు తెలుసా? దేవుడు నిన్ను ఎలా ఎదిగింపజేస్తాడంటే నిదానంగా నువ్వు నిజంగానే యేసుకి ఇష్టపడేటట్టు బ్రతికేటట్టు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఇంకంతకంటే ఏం కావాలి? ఈ రోజున చాలామంది సక్సెస్ అనుకుంటా ఉంటారు. ఇన్ని కోట్లు సంపాదించడం సక్సెస్ అనుకుంటారు, ఎంత బంగారం ఉండడం సక్సెస్ అనుకుంటారు, ఇది గ్రేట్ అనుకుంటారు, అది గ్రేట్ అని. నేను అంటాను, నిజమైన సక్సెస్ ఏంటంటే మనల్ని సృష్టించిన సృష్టికర్త మనల్ని చూసి సంతోషపడడం రియల్ సక్సెస్. మనల్ని సృష్టించిన సృష్టికర్త, మనల్ని రక్షించిన రక్షకుడు మనల్ని చూసి సంతోషపడితే నిజమైన సక్సెస్. అయ్యా నాకు ఇష్టంగా బ్రతికావు, మనలో కొంతమంది గురించి నీకు తెలిసినంతలో నేను ఇష్టపడేవి చేసావు, నేను ఇష్టంగా ఉండేటట్లు ఉన్నావు అంటే నిజంగా అది ఎంత పెద్ద కితాబు, అది ఎంత పెద్ద రివార్డ్ దేవుని దగ్గర నుంచి. అంటే ఏమండి, దయచేసి ఇది మనకి కాదనుకోవద్దు, ఇది నా వల్ల కాదనుకోవద్దు. ఎందుకంటే మనకి ఎంకరేజింగ్గా దేవుడు, నీకు నిజంగా ఆశ ఉందా చాలు, ఎట్లా జరిగిద్ది అనేది నీకు అనవసరం. నీకు ఆశ ఉందా, ఆశ దేవునితో చెప్పు. అయ్యా నాకు ఇవన్నీ కాదు, నాకు ఆశ ఏంటంటే, నా ఆశ ఏంటంటే నీకు ఇష్టంగా బ్రతకాలి. నేను రేపు నీ ముందు నుంచినప్పుడు నన్ను చూసి మీరు నవ్వాలి, మీరు సంతోషంగా ఫీల్ అవ్వాలి. వచ్చావా, సరేలేరా అన్నట్టు కాదు అని ఆ ఆశను మనం కలిగి ఉందాము ఈ నూతన సంవత్సరంలో అని మిమ్మల్ని కోరుకుంటున్నాను. అయితే చిన్న మాట ఒకటి చూద్దాం. మత్తయి సువార్తలోనే 22వ అధ్యాయము, మత్తయి సువార్తలోనే 22వ అధ్యాయము 36 అనుకుంటా, 34 కుడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్ర దేశకుడు ఆయన శోధించుచు, బోధకుడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. ఓకే, అందుకు
అందుకు ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది. ఓకే. ఇది ముఖ్యమైనది, మొదటిదైన ఆజ్ఞ. ఓకే. ఒక్క నిమిషం ఆగండి. అక్కడితో దేవుడు ఆపేశాడా? చూడండి, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలన రెండో ఆజ్ఞయు దాని వంటిది. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ఎన్ని ఆజ్ఞలు చెప్పాడు? ఆయన 2 ఆజ్ఞలు చెప్పాడు. మొదటిది ఏంటంటే నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ ప్రేమింపవలను. ఇది ఫస్ట్ ఆజ్ఞ. మనోడు అడిగింది ఎన్ని ఆజ్ఞలు? పైన ఒక ఆయన అడిగాడు, బోధకుడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది? ముఖ్యమైన ఆజ్ఞలు అన్నాడా, ఆజ్ఞ అన్నాడా? ఆజ్ఞలు అన్నాడా, ఆజ్ఞ అన్నాడా? ఆజ్ఞ అంటే సార్ టాప్ది ఒక్కటి చెప్పండి సార్ అన్నాడు. మంచి మాట ఒక్కటి చెప్పండి అన్నాడు. అయితే యేసుక్రీస్తు 2 చెప్పాడు. అదేంది? నేను అడిగింది ఒక్కడు కాదు సార్, 2 చెప్పారు. ఏంటంటే ఏమనంటే బాబు రెండోది కూడా టాప్దే సార్, టాప్దే అన్నాడు. రెండోది కూడా టాప్దే, అందుకే 2 చెప్పాను అన్నాడు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనని రెండో ఆజ్ఞయు దాని వంటిదే. ఎంత డెప్త్ ఈ మాట! ఇది ఎంత డెప్త్ ఈ మాట! రెండో ఆజ్ఞయు దాని వంటిది అంటే నీ దేవుడైన యెహోవాను నువ్వు ఎట్లా ప్రేమిస్తావో నీ పక్కనున్న వాడిని కూడా ప్రేమించడం అనేది కూడా ఫస్ట్ దాంతో సమానం. ఫస్ట్ దాంతో సమానం. ఇప్పుడు చూడండి, ఎందుకు దేవుడు 2 చెప్పాడు? ఎందుకు దేవుడు 2 చెప్పాడు? ఎందుకు దేవుడు 2 చెప్పాడు? ఎస్, ఎందుకంటే చాలాసార్లు ఇక్కడ ఇక్కడ అది పడిపోయింది అంటే అందరూ డబ్బులు వేసుకుంటాం కదా. చర్చికి ఏదన్నా అయిందంటే, చర్చిలో ఉన్న వాడికి ఏమన్నా అయిందంటే సరే ప్రార్థన చేద్దామంటాం. దేవుడు 2 ఆజ్ఞలు ఎందుకు చెప్పాడంటే చాలాసార్లు దేవుడికి చేయడానికి మనం ముందుకు వస్తాం. అంటే కొంతమంది ఆ బ్యాచ్ కూడా ఉండరులే. కొన్నిసార్లు దేవునికి చేయడానికైతే మనం ముందుకు వస్తాం, కానీ నీ పొరుగువానికి చెయ్యంటే ఒక ఆయన చూపించాడు, ఒక చిన్న వీడియో చూసాను. దేవుణ్ణి ప్రేమించాలంటే ఫ్లైట్ వస్తూ ఉండిద్దంట. రెండో ఆజ్ఞ కూడా దాని వంటిదంటే ఫ్లైట్ వెనక్కి తిరిగిద్దంట. ఓకే, ఆ మాట అన్నది. వాడిని ప్రేమించమని చెప్పద్దు, వాడికి హెల్ప్ చేయమని చెప్పదు. నిన్ను ప్రేమించని ఇస్తాను, కానీ మా పక్కన ప్రేమించమని మాత్రం చెప్పద్దు. మళ్ళీ ఫ్లైట్ వెనక్కి వెళ్ళిద్ది. అందుకనే ఏమన్నాడు దేవుడు, రెండో ఆజ్ఞయు దాని వంటిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండో ఆజ్ఞ కూడా దాని వంటిది అనేది మర్చిపోతున్నామా మనం? ఏమండి, దేవునికి ఇష్టంగా ఉండాలి, దేవునికి ఇష్టంగా ఉండాలని చేయవలసినవి చేయకుండా, ఒకవేళ దేవుడు చెప్తుంటే కూడా మనం వినకుండా, నీ తెలియదులేపో నేను దేవుడికి ఇష్టంగా ఉంటున్నాను అన్నావు అనుకో, దేవుడు ఏమంటున్నాడు, బాబు రెండో ఆజ్ఞయు దాని వంటిది. నీది ఫస్ట్ ఆజ్ఞ ఎంత ఇంపార్టెంటో రెండో ఆజ్ఞయు దాని వంటిది. పక్క వాళ్ళని చూడడం కూడా చాలా ఇంపార్టెంట్. మర్చిపోవద్దు క్రైస్తవ జనాంగమా, మర్చిపోవద్దు. నీ దేవుడు ఏం చెప్పాడో గుర్తుపెట్టుకో. నీకు నీవుగా ఏమి ఊహించుకోవద్దు. దేవుడు ఎంత ప్రాముఖ్యంగా వేరే వాళ్ళ గురించి ఆలోచించాలనేది చెప్పాడో మనం మర్చిపోవద్దు. నేను ఒకసారి కొంతమందికి ఎవరికో స్కూల్ ఫీజు కడతా ఉన్నాను. నాకు వచ్చేది చాలా తక్కువ ఉన్నా కానీ నేను ఎంతో కొంత ట్రై చేస్తూ ఉన్నాను. వాళ్ళు అంత సీరియస్గా లేరు అనుకొని ఆగాను. ఆ కుటుంబము వాళ్ళు కరోనా టైంలో 2 సంవత్సరాలు పంపించలేదు పిల్లల్ని. తర్వాత కూడా ఏదో ఆర్థిక స్థితిగతుల వల్ల వాళ్ళ భర్త తాగుతూ ఉంటాడు.
ఇంకా పిల్లల్ని వాళ్ళు స్కూల్ పంపించట్లేదు. వాళ్ళు కొంచెం చదివే వాళ్ళే. పంపించట్లేదు. అయితే నాకు తెలిసింది, నేను చాలాసార్లు కొద్దో గొప్ప చేస్తూ ఉన్నాను. తర్వాత ప్రేయర్ చేసుకుంటున్నాను. నా వల్ల కాదులే అనుకుంటా ఉంటే అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ప్రేయర్ చేసుకుంటా ఉంటే, అదే మీ పిల్లలైతే నువ్వు అట్టే చేసేవాడివా అని. వామ్మో! దేవునితో చిత్రులు కాదు కదా! ప్రేయర్ చేసుకుంటా ఉంటే, నిజంగా నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నావా? నేను చెప్తున్నాను చూడండి, దేవుడు ఖచ్చితంగా నిన్ను మనుషులతో రిలేట్ చేస్తాడు. మనుషులు సంబంధం లేకుండా నేను దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నాను అంటే ఏమో నాకు తెలీదు. దేవుడు రెండో ఆజ్ఞ కూడా దాని వంటిదే. రెండో ఆజ్ఞ కూడా దాని వంటిదే. ఇతరులను మన వాళ్ళలాగా మనం చూడాలి. అది యేసుక్రీస్తు మనసు. ఇతరులను మనవారిలాగా మనం చూసుకోవాలి. అది యేసుక్రీస్తు మనసు. అప్పుడు ఆయనకి ఇష్టంగా మనం బ్రతికినట్టు అవుతాం. దేవునికి ఇష్టంగా బ్రతకడం అంటే దేవునికే చేయడం కాదు. దేవుడు ఏమంటున్నాడు? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, నేను ఆకలి కొని ఉంటేనే నాకు ఆహారం పెట్టారు, నేను దప్పికొని ఉంటేనే నాకు నీళ్ళు ఇచ్చారు, నేను దిగంబరిని ఉంటే నాకు వస్త్రం ఇచ్చారు, నేను ఖైదీలో ఉంటే నన్ను చూడడానికి వచ్చారు, నేను అనారోగ్యంతో ఉంటే నన్ను ఆదరించడానికి పరామర్శించడానికి వచ్చారంటే ఏమన్నారు? కుడివైపున ఉన్న వాళ్ళు, అయ్యా మేమెప్పుడు వచ్చామయ్యా, మేమెప్పుడు నువ్వు ఆకలి కొని చూడడం అంటే ఏమన్నారు? ఈ మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు ఒక్కడికి చేసినా కానీ ఎవరికి చేసిందంత సమానం? నాకు చేసిందంత సమానం. ఈ మాట మర్చిపోవద్దు మనం. దేవుణ్ణి ఇష్టంగా ఉండడం దాని అర్థం మన పరిధిలో మనము మన పొరుగు వారిని ప్రేమించడం అనే విషయం మనం మర్చిపోవద్దు. 1 పేతురు 5వ అధ్యాయంలో యవనస్తులకు రాస్తాడు. మరి అపొస్తలుడైన పేతురు రాస్తా అంటాడు, మీరు దీన మనుషులై ఉండండి అని యవనస్తులకు రాస్తున్నాడు. మేము దేవునికి ఇష్టమై ఉంటాంలే అని పెద్దలు చెప్పిన మాట లెక్క చేయకుండా ఉన్నారనుకో, పెద్దల మాట వినడం కూడా దేవునికి ఇష్టమై ఉండడంలో భాగం అనేది మనం మర్చిపోకూడదు. దేవుడు మనల్ని ప్రజలతో ఉండడానికి, ప్రజలతో పాటు ఎదగడానికి దేవుడు మనల్ని చేశాడు అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. అయితే చిన్న విషయం, ఎప్పుడు మనము వ్యత్యాసం చూపించాలంటే దేవునికి ఇష్టం లేని చేయమంటారు చూడండి, అప్పుడు మాత్రం ఆగాలి. అధికారులు మాట వినండి అన్నారు, కానీ పేతురు మరి వీళ్ళందరినీ మీరు బయట వాక్యం చెప్పబాకండి అంటే సరేలే అని వెళ్ళి వాక్యం చెప్పారు. సరేలే అని చెప్పి వెళ్ళి వాక్యం చెప్పారు. అదే అధికారులు మాట వినాలి కదా, మాట వినాలి, కానీ దేవుడి కంటే కాదు. అక్కడ చాలా క్లియర్గా చెప్తాడు. ఏమనంటే, సార్ మీ మాట వినాలా, దేవుడి మాట వినాలా, మీరే చెప్పండి అంటాడు. సార్ మీ మాట వినాలా, కొన్ని విషయాలు వచ్చినప్పుడు దేవుని మాటనే మనము చూసి, దేవునికి వ్యతిరేకంగా చెప్తున్నారు అనుకో, నువ్వు పలానా కులాన్ని ప్రకారమే చేయాలిరా రే అన్నారనుకో, దేవుని కులం లేదు, ఖచ్చితంగా కట్నం తీసుకోవాలరా అని ఎంత ఖర్చు పెట్టాను నేనంటే అది వాక్యానుసారం కాదు. ఇట్లాంటివి చాలా బ్లాక్మెయిలింగ్ చేస్తారు. సో ఒకవేళ నిజంగా దేవునికి వ్యతిరేకమైన మాత్రం మనము చేయాల్సిన అవసరం లేదు అనేది మనం చాలా చోట్ల బైబిల్లో చూడొచ్చు. ప్రార్థన చేసుకుందాం.